మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. చెన్నూరు నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. మందమర్రి, భీమారం, చెన్నూరు, కోటిపల్లిలో రాస్తారోకో చేస్తున్నారు. భీమారం జాతీయ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సింగరేణిలో 1600 కోట్ల కుంభకోణం జరిగిందని బాల్క సుమన్ మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ చేసి అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కొత్తగూడెం నుంచి మనుగూరు దాకా, మందమరి నుంచి గోలేడు దాకా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పిలిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు పిలిపించి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అదేవిధంగా బాల్క సుమన్ గారు వారి యొక్క బాధసాధలు వింటూ మరి సింగరేణి సకల జన సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేసినటువంటి కంపెనీ ఇవాళ మనుగడే కష్టమైతుంది. అనేక లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోంది. ఈ కంపెనీని మనం కాపాడుకోవాలి. ఇవాళ 2 సంవత్సరాలుగా మెడికల్ యూనివర్సిటీ లేదు. దాన్ని స్థాపించక కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని మరి ఆ విషయాలు అన్ని కూడా వారు మాట్లాడుతూ ఉంటే ఈ పక్క ముందు మాట్లాడింది తర్వాత మాట్లాడింది తీసేసి ఏదో మిలిటెంట్ ఉద్యమాలని వారు చేస్తూ అంతర్గతంగా మా కార్యకర్తలతోటి మేము మాట్లాడుకునే విషయాన్ని దొంగతనంగా బయటకు తీసుకొచ్చి మరి వారు అక్రమ కేసులు ఏవైతే పెడుతున్నారో ఆయన అన్నగారు ఒకటే మాట అన్నారు. కేసీఆర్ గారి హయాంలో దాదాపు 19,000 ఉద్యోగాలు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కారణ నియామకాల పేరు కింద. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతుంది ఏర్పడి ఇప్పటిదాకా ఒక మెడికల్ బోర్డు నిర్వహించలేదు. అన్నగారు ఈ ప్రాంతం నుండి ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ బాధ సుమనన్న గారికి తెలుసు. అందుకే కనీసం ఒక్కసారి కూడా ఈ మెడికల్ బోర్డు నిర్వహించని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని మన టీబీజీకే సంఘం ఖచ్చితంగా వ్యతిరేకించాలి, దీనిని పోరాటం చేయాలని చెప్పేసి అన్న పిలుపులేదు. అన్నగారు ఏం చెప్పారు? టీబీజీ కేసు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, వాళ్ళకు కనువిప్పు జరగాలి. కేసీఆర్ గారి హయాంలో ఎందుకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రాలేదు అని అడగడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలని వక్రీకరించి అన్నగారి మాటలని మార్ఫింగ్ చేసి వాళ్ళ అనుకూలమైన మీడియాలో, వాళ్ళ అనుకూలమైన సోషల్ మీడియాలో వక్రీకరించి వాళ్ళ హేళనగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా కేతనపల్లి ఘటనలో భాగంగా మరి 14 సీట్లు బీఆర్ఎస్కి వెళ్తే ఒక 4 సీట్లు కాంగ్రెస్కి వెళ్తుంది. మరి అందులో కూడా 16 రోజులు జైలు పంపిస్తారు. సరే, మీరు పంపించిండ్రు, అయిపోయింది. ఈ సింగరేణిలో అంతర్గత సమావేశం లోపల ఎవరైతే మాకు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు వస్తలేవు, మరి అదేవిధంగా కారుణ్య నియామకాలు మాకు వస్తలేవని వారు విన్నవించిన తర్వాత మరి బాల్క సుమన్ గారు పిలుపునేమని ఇచ్చిండు అని అంటే మన ప్రభుత్వం పైన గట్టిగా పోరాటం చేద్దాం, కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ యొక్క పోరాట ఫలితమే ఈ యొక్క కాంగ్రెస్ గుడ్డి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారసత్వ ఉద్యోగాలు సాధించుకుందామనే ధోరణి లోపల వారు మాట్లాడితే ఆ యొక్క మాటలను వక్రీకరించి మళ్ళీ ఈరోజు చెల్లెపల్లి జైలు పంపించడం నిజంగా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు భవిష్యత్ కాలం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక్కటే హెచ్చరికలు జారీ. నిన్న మనం చూసాం ఏదైతే సింగరేణికి సంబంధించి వ్యాఖ్యలు చేశారో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, దానికి సంబంధించి అరెస్ట్ పరిణామాలంతా నిన్న మనం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం చూసాం. అయితే బాల్క సుమన్ అరెస్ట్కి నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. నిన్న బాల్క సుమన్ అరెస్ట్ జరిగింది, దానికి అనుగుణంగానే ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డు మీద బైఠాయించారు, ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. సింగరేణి సంస్థలపై ప్రభుత్వ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను నిన్న అరెస్ట్ చేసి అయితే ఇటు నాంపల్లి కోర్టుకు అయితే తరలించిన నేపథ్యంలో ఈ రోజు ఇటు చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఎక్కడికక్కడ రాస్తారోకలు, ధర్నాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వస్తున్న ఆరోపణలు అయితే ఒకటే, కేవలం ఇటు సింగరేణిలో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని ఇటు హరీష్ రావు మాట్లాడడం, అంతేకాకుండా బాల్క సుమన్ మాట్లాడడంతో ఇటువంటి చర్యలకు పూనుకున్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన తమకు ఒరిగేది ఏం లేదు, సుమన్కి కేసులు ఇటు కొత్త ఏమీ కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో 100 కేసులు ఆయన పైన ఉన్నాయంటూ కూడా
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఘటనను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఎత్తి చూపెడుతున్నారు. కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సిపిఐ బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఇటు సీఎం తో పాటు మంత్రి వివేక్ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఎటువంటి కుట్రలు అయితే పన్నారో ఆ సింగరేణిని సంబంధించినటువంటి కుంభకోణాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే సుమన్ అరెస్ట్ ను చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా సింగరేణి సంస్థను అయితే నిర్వీర్యం అయిపోయింది. ఎఫ్డీలు ఉన్నటువంటి సింగరేణి సంస్థ ప్రస్తుతానికి ఓడీలకి మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు సింగరేణి వారసత్వ ఉద్యోగులకు సంబంధించి 2.5 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని విడనాడాలి. ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సుమన్ అరెస్టును నిరసిస్తూ అయితే ఎక్కడికక్కడ ధర్నా రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమన్ ని కనుక బయటికి తీసుకురాకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని విడనాడకుంటే రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.